సమ్మె ముందుకెళ్ళడానికి అవకాశం ఉందంటారా? ఏం చేస్తుంది చూడాలంటే సమ్మె అయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో నివారించాలి. సమ్మె ఎప్పుడు కూడా ఆర్టీసీకి మంచిది కాదు. బట్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మాత్రం వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళకి అన్యాయమే జరిగింది, ఇప్పుడు అన్యాయం జరిగింది. పే స్కేల్స్ ఎస్పెషల్లీ ఆర్టీసీ వాళ్లకు పే స్కేల్స్ ప్రభుత్వంలో విలీనం అని చెప్తారు. బట్ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడంతో సమస్య లాస్ట్ టర్మ్లో స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి చేశారు. తెలంగాణలో కూడా చేయమంటే కేసీఆర్ చేయలేదు. చేయనప్పుడు 40 రోజులు స్ట్రైక్ చేస్తే ఆర్టీసీ కార్మికులు చాలా మంది చనిపోయినారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎంత కర్కశంగా వ్యవహరించింది ఆ సమ్మె పట్ల మనకు గుర్తుండే ఉంటుంది. ఇంకేం వేరే మార్గం లేక మళ్ళీ డ్యూటీలో జాయిన్ కావాల్సి వచ్చింది. బట్ అదే కేసీఆర్ మళ్ళీ ఎలక్షన్ 6 months ముందో 1 year ముందో ప్రభుత్వంలో విలీనం చేస్తున్నా అని చెప్పి వాళ్ళు అడక్క ముందే ఇచ్చేశారు. సో పేరుకే ప్రభుత్వంలో విలీనం, కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు పిఆర్సీలు లేకపోతే 4 సంవత్సరాలకు 5 ప్రభుత్వ రంగ సంస్థలకి 4 సంవత్సరాలకు ఒకసారి జరగాలి పే రీజన్. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఎలక్ట్రిసిటీ కూడా ప్రభుత్వ రంగ సంస్థనే. బట్ ఎలక్ట్రిసిటీలో కొంచెం జీతాలు రీజనబుల్గా ఉన్నాయి. బట్ ఆర్టీసీ వాళ్ళవి ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత అంతో ఇంతో సింపతి ఆర్టీసీ వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజలకు ఏంటంటే వీళ్ళు సరిగ్గా పనిచేయరు, అది ఇదేనే ఉంటుంది. కానీ ఆర్టీసీ వాళ్ళ మీద కండక్టరు, బస్ డ్రైవరు టైంకు వెళ్ళాలి, డ్యూటీ, ఇంతమందిని గమ్యాలకు చేరుస్తున్నారు కదా, వాళ్ళ మీద ఎవరికి పెద్ద ఆబ్జెక్షన్ కూడా ఉండదు. అంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రజల్లో ఉండే వ్యతిరేకత ఆర్టీసీ కార్మికులు ఉండదు. నిజానికి వాళ్ళకి చాలా తక్కువ పే ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది, డ్రైవర్లైనా కండక్టర్లైనా. దానికి కారణం ఏంటంటే ఆదాయం ఎందుకంటే ప్రభుత్వం తీసుకుపోయి బస్ పాస్, ప్రతి ఒక్కళ్ళకి బస్ పాస్, స్టూడెంట్ బస్ పాసు, జర్నలిస్ట్ బస్ పాసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే మహిళలు ఫ్రీ పేరిట దాదాపు సంవత్సరానికి 3,000 కోట్లు 4,000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాలి. రూపాయి కూడా ఇవ్వదు. ఆర్టీసీ అడగాలి కదా. ఆర్టీసీ ఎండి ఎవరు? ప్రభుత్వ అపాయింటీ. ఏది నా పైసలు అంటే ఇస్తారా? మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇస్తున్నారు, కానీ ఇవ్వడం వల్ల ఏమైంది? సీటు డబ్బులు పెట్టి టికెట్ కొన్నోడికేమో సీట్ లేదు. అది ఫుల్, బస్సు ఫుల్, క్యాష్ నిల్లు. 2,500 3,000 కోట్లు, 3-4 కోట్లు, ఇంకెక్కువనే ఉంటుంది. నా దగ్గర ఎగ్జాక్ట్ డేటా లేదు. 3-4 కోట్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాలి. 200 కోట్లు కూడా ఇవ్వరు, 10% కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర, ప్రభుత్వం దగ్గర కూడా పైసలు లేదు. కాబట్టి ఎవరిని అడుక్కోవాలి? వాళ్ళని అడుక్కోవాలి. ఈ ఆర్టీసీలో ఉన్న ఈ స్థలాలు ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ పేరిట ఉన్న ప్రభుత్వ స్థలాలు మొత్తం నాయకులు దాన్ని నాకేశారు ప్రతి ఒక్క చోట. వీళ్ళు దాన్ని డ్యూస్ కట్టరు, అది చేయరు, ఇది చేయరు. అది రాజకీయ నాయకుల చేతిలో ఉంది. అంటే టికెట్ డబ్బులు రావు, లేకపోతే వేరే ఆర్టీసీలో బస్ స్టాండ్లో ఉండే క్యాంటీన్లు అవి రాదు. అటు ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు అదే విధంగా ఉన్నాయి. సో స్ట్రైక్ పోతే ఇంకా 4 రోజులు బంద్ అవుతుంది. బంద్ అయితే ఏమవుతుంది? మళ్ళా సంస్థకే నష్టం. ప్రైవేటు, ఇప్పుడు ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు కూడా తిప్పుతున్నారు. ప్రైవేట్ బస్సుల వాళ్ళు మేము సమ్మెలో దిగామని చెప్పేశారు. ఓ 20-25% తిరుగుతుంది. తిరుగుతే ఏమైతాయి? ప్రైవేట్ ట్రావెల్స్ లబ్ధి పొందుతాయి. ఆల్రెడీ ఇప్పుడు చాలా ఊర్లకి ఏంటంటే, మీరు కరీంనగర్, జగిత్యాలో లేకపోతే వేరే ఊరు పోవాలనుకోండి, ఆర్టీసీ బస్ స్టాండ్ల ముందు కారు పెట్టి తీసుకెళ్తున్నారు. పబ్లిక్ కూడా ఇప్పుడు యాప్లు వచ్చేసాయి చాలా. పైసలు ఎక్కడ వస్తాయి ఆర్టీసీకి? ఆర్డినరీ ఫ్రీ, ఎక్స్ప్రెస్ ఫ్రీ. ఏసీ బస్సులో లేకపోతే హైటెక్ అంటే ఇప్పుడు డీలక్స్ ఉందో దాని పేరేందో, దానిలో మాత్రమే టికెట్ డబ్బులు వస్తాయి. అవి బస్ స్టాండ్ల ముందే యాప్లు వచ్చేసాయి చాలా. బ్లా అని చెప్పి కార్లలో తీసుకుపోతున్నారు. పోయిన తర్వాత ఆదాయం ఎక్కడిది? ఆదాయం లేనిది జీతం ఇవ్వరాదు. ఎంత సమస్య! ఫ్రీ బీలు, ఉచితాలతోటి. ఉచితం ఇస్తామని చెప్పి ఏం చేస్తారు? ఆ ఆర్టీసీకి ఇవ్వరు పైసలు. ఆర్టీసీకి ఇవ్వకపోతే ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ నిర్ణయం, ఎండి ప్రభుత్వం అపాయింట్ చేసినాడనే అడగడు. దాంతో అసలు సమస్య. ఇప్పుడు అధికారుల కమిటీ వేశారు,
బట్ చూద్దాం ఏం జరుగుతుందో, మాట్లాడదాం. రవికుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు ఉన్నారు.